హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్ లో ప్రస్తుతం ల్యాండ్ ప్రైస్ అనేవి ఎలా ఉన్నాయి, సో నెక్స్ట్ 1 year లో ల్యాండ్ ప్రైస్ ఎలా అప్రిషియేట్ కాబోతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా స్టడీ చేద్దాము. సో ముందుగా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్ కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి ఈ స్టడీకి తీసుకునే ఏరియాస్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కవర్ అయ్యే అన్ని ఏరియాస్ ని తీసుకున్నాను. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని డైరెక్షన్స్ లో హెచ్ఎండిఏ మరియు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో ల్యాండ్ ప్రైస్ అనేవి ఎలా ఉన్నాయి, సో నెక్స్ట్ 1 year లో ల్యాండ్ ప్రైస్ ఎలా అప్రిషియేట్ కాబోతున్నది ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్రౌన్ కలర్ లో మార్క్ చేసిందంతా మనకి ఔటర్ రింగ్ రోడ్, సో రెడ్ కలర్ లో మార్క్ చేసిందంతా మనకి రీజనల్ రింగ్ రోడ్. సో మనకి ముందుగా తెలిసినట్టు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్స్ అని ఇప్పుడు మనకి నడుస్తున్నాయి. సో న్యూస్ లో అన్ని వింటున్నారు. సో ఫ్యూచర్ లో మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది మనం ఫ్యూచర్ లో చూడవచ్చు. సో అందుకని ఈ ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకొని స్టడీ పర్పస్ గా ఇవన్నీ స్టడీ చేసి మనకి ప్రతి ఏరియాలో ల్యాండ్ ప్రైస్ ఎలా ఉన్నాయని ఈ వీడియోలో చూద్దాం. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి హైదరాబాద్ వెస్ట్ లో చూసుకుంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర పటాన్ చెరువు నుంచి చూసుకుంటే మనకి ముంబై హైవే వస్తుంది. సో ముంబై హైవేలో చాలా ఆల్రెడీ అప్రిషియేషన్ అనేది చాలా వచ్చేసింది. సో మనకి వెస్ట్ సైడ్ లో కొంచెం ఆర్టిఫిషియల్ అప్రిషియేషన్ అనేది వచ్చింది. తర్వాత ఆక్యుపెన్సీ అనేది కూడా చాలా వచ్చింది. సో ఆక్యుపెన్సీ అనేది ఎందుకు వచ్చిందంటే మనకి ఇది హైటెక్ సిటీకి దగ్గర అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ డెవలప్మెంట్ స్కోప్ ఎక్కువగా ఉంది కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ ల్యాండ్స్ అనేవి అప్రిషియేట్ అయ్యాయి. సో బయింగ్ సెల్లింగ్ అనేది బాగా జరిగింది ఒక లాస్ట్ 5 to 10 years లో. సో దానివల్ల ల్యాండ్ ప్రైస్ అనేది బాగా అప్రిషియేట్ అయ్యాయి. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ముంబై హైవే వైపు వెళ్తే మనకి రీజనల్ రింగ్ రోడ్ కి సో ముత్తంగి వస్తుంది. సో ముత్తంగి ధర 31,000 to 36,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మనకి ఇస్నాపూర్ లో 30,000 to 35,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇవన్నీ యావరేజ్ ప్రైజెస్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఏరియా వచ్చేసి రుద్రారం. సో రుద్రారంలో కూడా మనకి కొన్ని రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 28,000 నుంచి 33,000 వరకు కూడా నడుస్తుంది. సో అలానే మనకి కొంచెం ముందుకు వెళ్తే కంది ఐఐటి కంది, సో కంది దగ్గర కూడా మనకి 28,000 నుంచి 32,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మనకి కొంచెం డౌన్ వెళ్తే ముంబై హైవేకి కొంచెం డౌన్ వెళ్తే మనకి ఈ పాష మైలారం ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వల్ల ఇక్కడ ఇంద్రకరణ్ ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం రెసిడెన్షియల్ జోన్స్ తక్కువ, ప్లస్ వాటర్ పొల్యూషన్ అనేది ఉండడం వల్ల ఇక్కడ రేట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24,000 నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో అలానే మనకి ముంబై హైవేకి ఇంకొక సైడ్ చూసుకుంటే మనకి ఈ లకడారం ఇవన్నీ కూడా మనకి హైవే కనెక్టివిటీ కొంచెం దూరం ఉంది కాబట్టి ఇక్కడ 20 నుంచి 24,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో అలానే మనకి ఇంకొక సైడ్ చూసుకుంటే ఇద్రేషం తర్వాత ఐనోల్ ఉన్నాయి. సో ఇద్రేషంలో మనకి 24,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తర్వాత ఐనోల్ లో మనకి 22,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 1 year లో హైదరాబాద్ వెస్ట్ సైడ్ అనేది కొంచెం మార్కెట్ అనేది స్లో అయిపోయింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ అప్రిషియేషన్ వల్ల సో ఇక్కడ రేట్స్ అనేది బాగా అప్రిషియేట్ అయిపోయాయి. సో బయింగ్ సెల్లింగ్ అనేది తగ్గిపోయింది. సో మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అవడం వల్ల మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయింది. సో బయింగ్ సెల్లింగ్ అనేది జరగట్లేదు కాబట్టి మెయిన్ గా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ఏంటంటే మనకి ఎక్కువగా అప్రిషియేట్ అయిన ఏరియాస్ లో హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఒకటి. సో నెక్స్ట్ ఏరియాస్ హైదరాబాద్ వెస్ట్ లో చూసుకుంటే మనకి కొంచెం డౌన్, ముంబై హైవేకి కొంచెం డౌన్ వస్తే మనకి నందిగాంలో మనకి 36,000 నుంచి 44,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తర్వాత మనకి అలానే బానూరులో 33,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 42,000 నడుస్తుంది. తర్వాత షెరిగూడలో మనకి 33,000 నుంచి 41,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇక్కడ అన్ని మనకి ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్, దాని తర్వాత మనకి హై రేజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇదన్నీ మనకి గ్రోత్ కారిడార్ కి దగ్గర అవుతుంది కాబట్టి ఘాన్పూర్ లో మనకి 33,000 నుంచి 40,000 పర్ స్క్వేర్ యార్డ్, తర్వాత కొల్లూరు పార్టీలో మనకి 34,000 నుంచి 42,000 పర్ స్క్వేర్ యార్డ్, తర్వాత మనకి ఇక్కడ గన్పూర్ లో కూడా 35,000 నుంచి 40,000 పర్ స్క్వేర్ యార్డ్. సో ఇవన్నీ మనకి హై రేజ్ అపార్ట్మెంట్స్, తర్వాత విల్లాస్ కి అనుకూలంగా ఉన్న ఏరియాస్. సో అందుకని రేట్స్ అనేవి బాగా అప్రిషియేట్ అయిపోయాయి. సో వెలిమాలలో కూడా చూసుకుంటే మనకి 35,000 నుంచి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఈ వెట్టినాగులపల్లి ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజ్ లో నడుస్తున్నాయి. సో అలానే మనకి శంకర్పల్లి ఆల్రెడీ మనకి చూసుకుంటే ఇక్కడ శంకర్పల్లిలో కూడా బాగా ఆర్టిఫిషియల్ అప్రిషియేషన్ అనేది బాగా వచ్చేసింది. సో ఇక్కడ బయింగ్ సెల్లింగ్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఇక్కడ శంకర్పల్లిలో కూడా చూసుకుంటే మనకి 34,000 నుంచి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇక్కడ కొన్ని ఏరియాస్ లో ఓల్డ్ లేఅవుట్స్ లో కొంచెం మనకి శుభగృహ లాంటి ఏరియా లేఅవుట్స్ లో మనకి 28,000 30,000 కూడా దొరుకుతున్నాయి. కాకపోతే తక్కువ రీసేల్ ప్లాట్స్ ఉంటాయి.
కొత్తగా వచ్చే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ లో మాత్రం ఈ ప్రైస్ రేంజ్ నడుస్తుంది. ఇది యావరేజ్ ప్రైస్ రేంజ్. సో తర్వాత ఇంకోటి వచ్చి సింగపూర్ లో కూడా మనకి 35,000 నుంచి 42,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇదంతా మనకి ముందుగా తెలిసినట్టుగా ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్ కింద కన్సిడర్ అవుతుంది. సో గోల్డెన్ ట్రయాంగిల్ లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రైస్ రేంజెస్ వచ్చి యావరేజ్ 35,000 టు 45,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉంది. సో ఇవన్నీ మనకి ఫ్యూచర్ లో శంకర్పల్లి వరకు మనకి సిటీ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా అప్రిషియేషన్ అంతా అయిపోయాయి. దాని తర్వాత మనకి ఇక్కడ ప్రామినెంట్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. తర్వాత విల్లా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో శంకర్పల్లి వరకు మనకి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ కూడా శంకర్పల్లి వరకు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ మనకి శంకర్పల్లి దాటిన తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనకి శంకర్పల్లి టు మోమిన్పేట్ వెళ్లే రోడ్ లో చాలా లేఅవుట్స్ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. సో మోమిన్పేట్ లో మనకి 15,000 నుంచి 18,000 డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో దొరుకుతున్నాయి. దాని తర్వాత మనకి ఎంకతాలలో మనకి 16,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్. దాని తర్వాత మనకి దేవరాంపల్లిలో 18,000 నుంచి 22,000. తర్వాత మనకి ఎలకొండలో 19,000 నుంచి 23,000 పర్ స్క్వేర్ యార్డ్. తర్వాత మనకి కొంచెం అప్పర్ సైడ్ లో వెళ్తే మనకి ముంబై హైవేకి కొంచెం దగ్గరికి వెళ్తే గొల్లపల్లిలో 22,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్. తర్వాత గుంటపల్లిలో మనకి 23,000 నుంచి 26,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇలా నడుస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకి శంకర్పల్లి వరకు మనకి సిటీ ఎక్స్పాండ్ అయితే శంకర్పల్లి టు మోమిన్పేట్ ఇది ఆల్మోస్ట్ 11 to 15 కిలోమీటర్స్ అవుతుంది. సో ఈ స్ట్రెచ్ కూడా ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కనెక్టివిటీ అనేది ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఇది శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్. అసలు మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి మనకి మోమిన్పేట్ టు సదాశివపేట్ కనెక్టివిటీ ఉంది. సో మోమిన్పేట్ టు సదాశివపేట్ తర్వాత మోమిన్పేట్ టు శంకర్పల్లి కనెక్టివిటీ ఉండడం వల్ల ఫ్యూచర్ లో ఇది కూడా అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కాకపోతే మినిమం 5 years పట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి ఏరియాస్ లో. ఎందుకంటే ఇంకా బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరగట్లేదు. కొత్త లేఅవుట్స్ చేసి అమ్ముతున్నారు. సో యావరేజ్ ప్రైస్ వచ్చేసి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. హైవేకి దగ్గర ఉన్న లేఅవుట్స్ లో అయితే మనకి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి హైదరాబాద్ వెస్ట్ లో మనకి ముంబై హైవేలో కొంచెం ముందుకు వెళ్తే సంగారెడ్డి వస్తుంది. సో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చూసుకుంటే ఇది ఆల్రెడీ మంచిగా రెసిడెన్షియల్ వెల్ గ్రోన్ ఏరియా ఇది. సో మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ సంగారెడ్డి ఒక వెల్ డెవలప్డ్ టౌన్. సో మనకి ఇక్కడ 25,000 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో సంగారెడ్డి అవుట్స్కట్స్ లో మనకి చింతపల్లి ఇవన్నిట్లో కూడా మనకి 18,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మనకి సంగారెడ్డి టు నర్సాపూర్ వెళ్లే రోడ్ ఇంకోటి ఉంది. సో సంగారెడ్డి టు నర్సాపూర్ వెళ్లే రోడ్ లో దౌలతాబాద్ ఇవన్నీ వస్తాయి. సో అక్కడ మనకి 17,000 నుంచి 19,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఈ రోడ్ అనేది కూడా ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. సో కనెక్టివిటీ అనేది ఇక్కడ కూడా ఇంప్రూవ్ అయింది. సో అవుట్స్కట్ లో మనకి సంగారెడ్డి అవుట్స్కట్స్ లో 20,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది. సో అలానే మనకి సంగారెడ్డి ఆపోజిట్ సైడ్ లో చూసుకుంటే ముంబై హైవేకి మల్కాపూర్ కొత్తలాపూర్ ఇవన్నీ కూడా 24,000 నుంచి 28,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. నెక్స్ట్ మనకి అలానే ముంబై హైలో ముందుకెళ్తే పెద్దాపూర్ వస్తుంది. సో మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి రాబోతుంది. సో రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ రాబోతుంది. సో ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 23,000 నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ మనకి సదాశివపేటలో 20,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్. సదాశివపేటలో కూడా మనకి ఒక రింగ్ రోడ్ లాగా ఉంది. సో ఇక్కడ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి రేట్స్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇక్కడ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 3 to 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 12,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ముందుగా చెప్పినట్టు సదాశివపేట మోమిన్పేట వెళ్ళే రోడ్ లో కూడా కొంచెం రేట్స్ అనేవి అప్రిషియేట్ అయ్యి ఇక్కడ 18,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చే హైదరాబాద్ వెస్ట్ లో నెక్స్ట్ వచ్చే ఏరియాస్ వచ్చేసి మనకి సదాశివపేట్ దాటిన తర్వాత ఆరూర్ తర్వాత బుదేరా కామ్కోల్ ఇవన్నీ. సో మనకి ఇవన్నీ హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో మనకి హైవే ఫేసింగ్ అని చెప్పి మనకి 12,000 నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. సో మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ 35 to 40 కిలోమీటర్స్ అవుతుంది ఓవరాల్ ఎగ్జిట్ కి. అయినా కానీ రేట్స్ అనేవి మనకి 12,000 నుంచి 14,000 బుదేరాలో. దాని తర్వాత కామ్కోల్ టోల్ ప్లాజా దగ్గర 10,000 నుంచి 12,000 లోపల కూడా కామ్కోల్ నుంచి మనకి 5 కిలోమీటర్ లోపల కూడా మనకి 5,000 నుంచి 10,000 పర్ స్క్వేర్ యార్డ్ లేఅవుట్స్ కూడా దొరుకుతున్నాయి. సో దాని తర్వాత మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే జహీరాబాద్ వచ్చేస్తుంది. సో జహీరాబాద్ లో మనకి ఆల్రెడీ స్పెషల్ ఎకనామిక్ జోన్ మనకి ఇండస్ట్రియల్ జోన్స్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యాయి. సో దానివల్ల కొంచెం రేట్స్ అనేవి అక్కడ జహీరాబాద్ టౌన్ లో మనకి చూసుకుంటే 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. 10 నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
హైదరాబాద్ సౌత్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ హైవేస్ వచ్చేసి మనకి బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ కాబోతుంది, 6 లేన్ హైవే కాబోతుంది. సో కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ కాబోతుంది. సో బెంగళూరు హైవేలో మనకి చెప్పుకోదగ్గ ఏరియాస్ వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వల్ల ఇక్కడ కొంచెం టూరిజం అనేది పెరిగింది. కాకపోతే టూరిజం వల్ల రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ అనేది ఏం పెరగదు. సో మనకి పాలమోకల, ముంచింతల ఇవన్నీ చుట్టుపక్కల ఏరియాస్ లో 24,000 నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత తిమ్మాపూర్, ఇక్కడ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నా కానీ తిమ్మాపూర్, కొత్తూరులో మనకి 22,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్. తర్వాత కొత్తూరులో 20 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్. మనకి ఇంకోటి వచ్చేసి బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే కనెక్ట్ చేసే రోడ్లో మాకు అమీర్పేట వస్తుంది. సో అమీర్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి 22,000 నుంచి 24,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. సో దాని తర్వాత మనకి ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్న ఇక్కడ షాబాద్, ఇక్కడ ఆల్రెడీ మనకి SEZs డిక్లేర్ చేశారు. సో అందుకని ఇక్కడ షాబాద్ లో కూడా మనకి రేట్స్ అనేవి ఆల్రెడీ అప్రిషియేట్ అయ్యి ఇక్కడ 20,000 నుంచి 24,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. సో మనకి ఇక్కడ హయాతాబాద్ ఇవన్నీ ఇక్కడ మొయినాబాద్ కి దగ్గర అవుతాయి. సో ఇక్కడ కూడా మొయినాబాద్, హైదరాబాద్ ఇవన్నిట్లో కూడా మనకి 20,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఈ ఏరియాస్ లో ఆల్మోస్ట్ 20,000 కి రీచ్ అయిపోయాయి. సో మనకి బెంగళూరు హైవేలో నెక్స్ట్ స్టెచ్ వచ్చేసి మనకి నందిగామలో కూడా మనకి 20 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్. లోపలికి వెళ్తే మనకి కోడిచెర్ల, తర్వాత మేకగూడ ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే 16,000 నుంచి 19,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మనకి రెసిడెన్షియల్ గా గ్రో అయ్యే అవకాశం ఉన్న ఏరియాస్ కాబట్టి ఇక్కడ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ దాటిపోయాయి. సో ఫ్యూచర్ లో ఇక్కడ గ్రో అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దూస్కల్, తర్వాత షాద్ నగర్. సో షాద్ నగర్ ఆల్రెడీ మనకి ఇంతకు ముందు 5 to 10 years బ్యాక్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా ఉండే. ఇప్పుడు మనకి షాబాద్ లో ఒక వెల్ డెవలప్ టౌన్ కాబట్టి ప్లస్ మనకి ఓఆర్ఆర్ యాక్సెస్ ఒక 45 minutes లో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇక్కడ 22,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో లోపల షాద్ నగర్ లోపల ఏరియాస్ లో మనకి చూసుకుంటే ఇప్పుడు షాబాద్ కి కనెక్టివిటీ ఉంది. దాని తర్వాత ఇక్కడ కృష్ణానగర్ ఇక్కడంతా 16,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దూస్కల్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఏరియాస్. సో అందుకని 16,000 నుంచి 18,000. తర్వాత కేశంపేట ఇవన్నీ 12,000 నుంచి 17,000. సోలీపూర్ మనకి ఇది హైవేకి దగ్గర అవుతుంది. సోలీపూర్ చుట్టుపక్కలలో మనకి 15,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్. కామదానంలో 13,000 నుంచి 16,000. రాయికల్లో 16,000 నుంచి 18,000. సో హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో హైవే బేస్ తీసుకున్న డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఏరియాస్ లో సోలీపూర్ కానీ, రాయికల్ కానీ, నందిగాం కానీ, షాద్ నగర్ టౌన్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 20,000 పర్ స్క్వేర్ యార్డ్ లోపల ఉన్న ఏరియాస్ లో ఎక్కడైనా చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి బెంగళూరు హైవేలో ముందుకెళ్తే బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల వస్తాయి. సో బాలానగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకుంటే మనకి 12,000 నుంచి 14,000. సో ఇంటర్నల్ రోడ్స్ లో చూసుకుంటే మనకి 9,000 నుంచి 11,000. సో ఇలాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మినిమం 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది. హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈజీగా రిటర్న్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి రాజాపూర్ వస్తుంది. సో రాజాపూర్ కూడా మనకి హైవేకి దగ్గర అవుతుంది. సో ఇక్కడ కూడా 11,000 నుంచి 13,000 వరకు ఉంది. దాని తర్వాత జడ్చర్ల ఆల్రెడీ ముందుగా తెలిసినట్టు ఇక్కడ ఇది ఒక వెల్ డెవలప్ టౌన్. సో అందుకని మనకి ఇది ఓవరాల్ కి దూరం ఉన్నా కానీ 10 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో నెక్స్ట్ హైదరాబాద్ సౌత్ లో మనకి మెయిన్ గా చెప్పుకోదగ్గ హైవేస్ వచ్చేసి శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవే మనకి ముందుగా తెలిసినట్టు తుక్కుగూడ వరకు ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో మనకి నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేసే ఏరియాస్ వచ్చేసి మహేశ్వరం. సో మహేశ్వరం కూడా ఒక వెల్ డెవలప్డ్ టౌన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 22,000 నుంచి 26,000 పర్ స్క్వేర్ యార్డ్ HMDA లేఅవుట్స్ లో నడుస్తుంది. తర్వాత సిరిగిపూర్ దాంట్లో కూడా 24,000 నుంచి 28,000. తర్వాత మనకి ఇక్కడ 22,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ బాగంకల్ దగ్గర నడుస్తుంది. తర్వాత నాగారం కూడా మంచి ఒక వెల్ డెవలప్ టౌన్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే పెద్ద గోల్కొండ టు మన్సాన్పల్లి వరకు రోడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, 100 feet రోడ్. సో పెద్ద గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకి రేట్స్ అనేవి కూడా 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 28,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తర్వాత మన్సాన్పల్లిలో కూడా ఒక జంక్షన్, ఇది మనకి శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్ట్ చేసే జంక్షన్. సో తర్వాత ఓఆర్ఆర్ కి కనెక్ట్ చేసే జంక్షన్ కాబట్టి 23,000 నుంచి 26,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నది. సో అలానే మనకి శ్రీశైలం హైవేలో కొంచెం ముందుకు వెళ్తే ఈ తుమ్మలూరు, కొత్తూరు ఇవన్నీ కూడా ఫార్మాసిటీ పేరు చేసి చెప్పి మనకి చాలా DTCP లేఅవుట్స్ వచ్చాయి. సో బయింగ్ సెల్లింగ్ అనేది అప్పుడు బాగా జరిగింది. సో అందుకని హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో 17,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తర్వాత కందుకూరులో 15,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఫార్మాసిటీ అనేది క్యాన్సిల్ అయిపోయి మనకి 4th సిటీ అనేది మనకి ఫ్యూచర్ సిటీ అనౌన్స్ అయింది. సో మనకి దీనివల్ల ఫ్యూచర్ లో ఇక్కడ రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ అప్రిషియేషన్ అనేది వచ్చింది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత మనకి శ్రీశైలం హైవేలో
నెక్స్ట్ వచ్చేసి ఏరియాస్ వచ్చేసి లేమూర్లో మనకి ఆల్రెడీ చాలా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో ఇది మనకి హైవేకి దగ్గర అవుతుంది. దాని తర్వాత తుక్కుగూడకి దగ్గర అవుతుంది కాబట్టి ఆదిబట్ల పేరు చెప్పుకొని ఇక్కడ ఆల్రెడీ మనకి లేమూర్లో చాలా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇక్కడ 20 నుంచి 23 వేలు పర్ స్క్వేర్ యార్డ్, రాచలూరులో 20 నుంచి 22 వేలు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో దాని తర్వాత మీర్ఖాన్పేట్ అనేది మనకి శ్రీశైలం ఏమై టు సాగర్ హైవేకి కనెక్ట్ చేసే రోడ్లో ఉంటుంది. మీర్ఖాన్పేట్లో 12,000 నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇది ఇంటర్నల్ కాబట్టి హైవేకి యాక్సెస్ కొంచెం దూరం ఉంది కాబట్టి రేట్స్ అనేది తక్కువ ఉన్నాయి. దాని తర్వాత మనకి గుమ్మడవల్లిలో 12,000 నుంచి 16,000. నెక్స్ట్ హైవేలో మనకి చూసుకుంటే సాగర్ హైవేలో ఆల్రెడీ మనకి అప్రిషియేషన్ అనేది ఇక్కడ వచ్చింది. ఇబ్రహీంపట్నం చూసుకుంటే మనకి ఓఆర్ఆర్ నుంచి 10 కిలోమీటర్లు, కాకపోతే అది ఒక వెల్ డెవలప్ టౌన్, తర్వాత అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా రేట్స్ అనేవి అక్కడ అప్రిషియేట్ అయిపోయి ఇక్కడ 23,000 నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత ఆగపల్లిలో కూడా 17,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇది కూడా హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో ఈ రేట్స్ ఉన్నాయి. సో తర్వాత మనకి గుంగల్లో కూడా 13,000 నుంచి 17,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో హైదరాబాద్ సౌత్ లో మనకి ఇంకొంచెం కిందికి వెళ్తే మనకి కడతల్ ఇవన్నీ కూడా ఫార్మాసిటీ బేస్ చేసుకొని చాలా డిటిసిపి లేఅవుట్స్ వచ్చి ఇక్కడ 11,000 నుంచి 13,000 నడుస్తుంది. తర్వాత మనకి శ్రీశైలం హైవే టు సాగర్ హైవే కనెక్ట్ చేసే రోడ్లో మనకి అనోజ్గూడ, తర్వాత నందివనపర్తి, యాచారం ఇవన్నీ కూడా యాచారంలో 13,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. నందివనపర్తిలో 9,000 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఫ్యూచర్లో ఈ హైవే కనెక్టింగ్ రోడ్ కూడా మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మినిమం 5 to 10 years వెయిట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో మనకి సాగర్ హైవేలో మనకి ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకి ఓఆర్ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ కందుకూరు, కడతల దగ్గర నుంచే రావచ్చు. సో మనకి ఈ ఆచారం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మనకి సౌత్ అనేది ఇంకా అలైన్మెంట్ అనేది ఫ్రీజ్ కాలేదు. సో మనకి అలైన్మెంట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ అలైన్మెంట్ డిసైడ్ చేస్తే మాత్రం అది అలైన్మెంట్ చేంజ్ అవుతుంది. సో మనకి మాల్ ఇలాంటి ఏరియాస్లో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇవి రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని డెవలప్ కావాల్సి వస్తుంది. సో మనకి ఇప్పుడు 9,000 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో నెక్స్ట్ మనకి హైదరాబాద్ సౌత్లో ఇంకొక హైవే వచ్చేసి విజయవాడ హైవే. సో విజయవాడ హైవే డ్రాబ్యాక్ వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీ ఉండడం వల్ల సో మనకి ఇక్కడ డెవలప్మెంట్ స్కోప్ తక్కువగా ఉంది. సో మనకి ఓవరాల్ దగ్గర చూసుకుంటే డెవలప్మెంట్ స్కోప్ అనేది ఎక్కువగా లేదు. సో మనకి రేట్స్ అంటే అందుకే అప్రిషియేట్ కాలేదు. సో మనకి ఉన్న ఏరియాస్లో చూసుకుంటే రామదాస్పల్లిలో మనకి 19,000 నుంచి 21,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇది ఒక ఇండిపెండెంట్ టౌన్ కాబట్టి ఇక్కడ మనకి హైవేకి కనెక్టివిటీ లేదు కాబట్టి ఇక్కడ రేట్స్ అనేది తక్కువగా ఉన్నాయి. ఓవరాల్కి దగ్గరగా ఉన్న మనకి విజయవాడ హైవేలో చూసుకుంటే అబ్దుల్లాపూర్ మెట్లో చూసుకుంటే 18,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత బత్తసింగారంలో 19,000 నుంచి 21,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తూప్రాన్పేట్లో 17,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. మల్కాపూర్లో 15,000 నుంచి 17,000. తర్వాత మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్న చౌటుప్పల్లో 12,000 నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో చౌటుప్పల్లో ఏ విలేజ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్నది ఇంకా క్లారిటీ లేదు. సో అది డిస్కషన్లో ఉంది అలైన్మెంట్. దాని తర్వాత మనకి విజయవాడ హైవేలో ఇంకో సైడ్ చూసుకుంటే కవాడిపల్లి, తర్వాత దేశ్ముఖ్ ఉన్నాయి. సో దేశ్ముఖ్లో మనకి 15,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. కవాడిపల్లిలో 19,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది. సో విజయవాడ హైవేలో మనకి ఇంతకుముందు చూసుకుంటే రేట్స్ అనేవి ఎక్కువగా అప్రిషియేట్ కాలేదు, కాకపోతే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కాబట్టి మనకి విజయవాడ హైవేలో కూడా అప్రిషియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకి ఫ్యూచర్లో ఎందుకంటే విజయవాడ హైవే కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ కాబోతుంది. ఆల్రెడీ మనకి ఫండ్స్ అనేది శాంక్షన్ అయ్యాయి కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి రియల్ ఎస్టేట్ పరంగా మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకి హైదరాబాద్ ఈస్ట్లో చూసుకుంటే వరంగల్ హైవే ఒక మెయిన్ ప్రామినెంట్ హైవే. మనకి చూసుకుంటే వరంగల్ హైవే బేస్ చేసుకుని డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి. సో ఓవరాల్ దాటిన తర్వాత మనకి చూసుకుంటే గట్కేసర్ ఎగ్జిట్ వస్తుంది. సో గట్కేసర్ దగ్గర 25,000 నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మనకి ఎన్ఎఫ్సి నగర్ వస్తుంది. ఎన్ఎఫ్సి నగర్లో 23,000 నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇవన్నీ హెచ్ఎండిఎల్ లేఅవుట్స్లో నడుస్తున్నాయి. తర్వాత మనకి కొండాపూర్లో కూడా 23,000 నుంచి 26,000 పర్ స్క్వేర్ యార్డ్. దాని తర్వాత ఈ బాచారం ఇవన్నీ మనకి ఫారెస్ట్ రిజర్వ్స్ ఉండడం వల్ల ఓవరాల్కి దగ్గర ఉన్నా కానీ 20,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. బండ్ల రావిర్యాలు ఇవన్నీ కూడా మనకి కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 19,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మనకి ఎదులాబాద్ దగ్గర కూడా మనకి ఇది విజయవాడ హైవేకి కనెక్ట్ చేసే 200 ఫీట్ ప్రపోజ్ రోడ్ ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ ఉంది. సో మనకి కనెక్టివిటీ పరంగా మంచి స్కోప్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ ఎదులాబాద్లో 18,000 నుంచి 21,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మనకి వరంగల్ హైవేలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లమ్.
సో అంకుషాపూర్లో మనకి 19,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఔషాపూర్లో కూడా మనకి అరౌండ్ 20,000 టు 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇంటర్నల్ గా చూసుకుంటే మనకి వరంగల్ హైవేకి డౌన్ పార్ట్ లో మనకి రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల రేట్స్ అనేది రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రేట్స్ అనేది తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రైల్వే ట్రాక్ క్రాస్ చేయాలంటే మనకి ఏదో ఫ్లైఓవర్ కావాలి లేకపోతే అండర్ పాస్ కావాల్సి వస్తుంది. సో కనెక్టివిటీ అనేది లిమిటెడ్ కాబట్టి మనకి బత్త సింగారము ఈ తర్వాత ఈ మాదారం ఇవన్నిట్లో మాదారం ఎస్సీజెడ్ అనౌన్స్ చేసి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ దాటింది, 5 to 10 ఇయర్స్ అయింది, కానీ ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ అనేది జరగలేదు. సో అందుకని మనకి రేట్స్ అనేవి 18,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. బత్త సింగారంలో కూడా 16,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మనకి బీబీ నగర్ బేస్ చేసుకుని రాఘవాపూర్లో కూడా మనకి 14,000 నుంచి 16,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దానికి మనకి ఇంకొకటి వచ్చేసి వరంగల్ హైవేకి ఇంకొక సైడ్ చూసుకుంటే మనకి కొండమడుగులో 17,000 నుంచి 19,000 ఇక్కడ మనకి చూసుకుంటే 150 feet సాయిబాబా స్టాచ్యూ ఉంది. సో టూరిజం అనేది ఉంది, కాకపోతే ఇక్కడ మనకి రెసిడెన్షియల్ గా ఇంకా గ్రో కాలేదు. సో 17,000 నుంచి 19,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. అలానే వరంగల్ హైవేలో కొంచెం ముందుకు వెళ్తే మనకి బీబీ నగర్ వస్తుంది. సో బీబీ నగర్ కూడా మనకి రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఫ్లైఓవర్ ఉన్నా కానీ రేట్స్ అనేది ఎక్కువగా అప్రిషియేట్ కాలేదు. ఇక్కడ ఎయిమ్స్ అనేది కూడా ఉంది. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉండడం వల్ల కొంచెం రేట్స్ అనేది కొంచెం అప్రిషియేట్ అయ్యాయి. సో మనకి 19,000 నుంచి 23,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. లోపలికి మనకి అన్నంపట్ల విలేజ్ వస్తుంది. సో అన్నంపట్లలో కూడా 17,000 నుంచి 19,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో బొమ్మాయిపల్లిలో 14,000 నుంచి 17,000 పర్ స్క్వేర్ యార్డ్. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 5 to 10 ఇయర్స్ లో హైదరాబాద్ ఈస్ట్ లో ఒక కాన్స్టెంట్ మనకి కాన్స్టెంట్ అప్రిషియేషన్ అనేది చూసాము. సో కాకపోతే వెస్ట్ సైడ్ లో ఉన్నంత అప్రిషియేషన్ లేదు, సౌత్ సైడ్ లో ఉన్నంత స్కోప్ లేదు. కాకపోతే హైదరాబాద్ ఈస్ట్ లో మెయిన్ గా యాదగిరిగుట్ట బేస్ చేసుకొని మనకి ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల హైదరాబాద్ ఈస్ట్ లో కూడా కొంచెం అప్రిషియేషన్ అనేది వచ్చింది. సో మనకి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనేది మనకి రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ బట్టే తెలుస్తుంది. సో తర్వాత యాదగిరిగుట్ట డెవలప్మెంట్స్ బట్టి కూడా ఈ రేట్స్ అనేవి అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ హైదరాబాద్ ఈస్ట్ లో మనకి ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర 17,000 to 21,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత పి అనంతారంలో కూడా 18,000 to 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మనకి ఇది భువనగిరికి దగ్గర అవుతుంది. భువనగిరి ఆల్రెడీ ఒక వెల్ డెవలప్డ్ టౌన్ కాబట్టి మనకి ఇది ఆల్రెడీ టూరిజం అనేది రన్ అవుతుంటుంది కాబట్టి 23,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో ఉంది. దాని తర్వాత అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి రాయగిరిలో 16,000 నుంచి 18,000, లోపలికి వెళ్తే మనకి కేసారం ఇవన్నీ కూడా 10,000 నుంచి 13,000 పర్ స్క్వేర్ యార్డ్. తర్వాత యాదగిరిగుట్ట బేస్ చేసుకొని మనకి డెవలప్ అయిన ఏరియాస్ లో హుస్సేనాబాద్, తర్వాత హమ్మాపురం ఇవన్నీ కూడా 17,000 నుంచి 18,000, తర్వాత హుస్సేనాబాద్ లో 19,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్. బస్వాపూర్ లో మనకి 11,000 నుంచి 14,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. సో ఇంటర్నల్ గా చూసుకుంటే మనకి మైలారం ఇవన్నీ కూడా 10,000 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. ఇక్కడ మనకి ఇది హుడూర్ టోల్ ప్లాజా వస్తుంది. సో ఈ టోల్ ప్లాజా దగ్గర 17,000 నుంచి 21,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో నెక్స్ట్ మనకి హైదరాబాద్ ఈస్ట్ లో అలానే చూసుకుంటే మనకి ముందుగా చెప్పినట్టు యాదగిరిగుట్ట డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని దాని చుట్టుపక్కల చాలా డిటిసిపి లేఅవుట్స్ వచ్చాయి. సో అన్ని డిటిసిపి లేఅవుట్స్ లో అరౌండ్ 9,000 నుంచి 10,000 పర్ స్క్వేర్ యార్డ్ జంగంపల్లిలో, దాని తర్వాత దాతరపల్లిలో 10,000 నుంచి 11,000, గుండెలపల్లిలో 15,000 నుంచి 18,000, మనకి హైవే బేస్ చేసుకొని జమ్మాపూర్లో, తర్వాత వంగపల్లిలో 12,000 నుంచి 15,000, జమునాపూర్లో మనకి 13,000 నుంచి 17,000, తర్వాత ఆలేరు దగ్గరకు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు మనకి రామాజీపేటలో 12,000 నుంచి 14,000. సో హైవేకి దగ్గర ఉన్న లేఅవుట్స్ లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకున్నారు చాలా మంది. సో మనకి అప్రిషియేషన్ అనేది చూసారు. సో మనకి ఇంతకు ముందు 1,000, 2,000 లో ఉన్న వాళ్ళకి రేట్స్ అనేవి బాగానే అప్రిషియేట్ అయ్యాయి. కాకపోతే ఒక 5 to 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న రేంజెస్ లో చూసుకుంటే మనకి 10,000 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్, 12 నుంచి 14,000 పర్ స్క్వేర్ యార్డ్ లో దొరుకుతున్నాయి. సో మనకి ఇది కూడా ఇప్పుడు చూసుకుంటే ఉన్న సిచ్యువేషన్ లో ఇంకో 5 ఇయర్స్ వెయిట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ ఈస్ట్ లో మనకి వరంగల్ హైవేకి కొంచెం పైకి చూసుకుంటే మనకి ఓవరాల్ దగ్గర చూసుకుంటే మనకి చీరియాల్ వస్తుంది. సో చీరియాల్ విలేజ్ దగ్గర 23,000 నుంచి 26,000. ఇది మనకి ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఇక్కడ చీరియాల్ విలేజ్ లో 23,000 నుంచి 26,000 హెచ్ఎండిఏ లేఅవుట్ లో నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్. దాని తర్వాత భోగారంలో మనకి ఎక్కువగా అప్రిషియేషన్ అనేది లేదు, కాకపోతే చాలా లేఅవుట్స్ వచ్చాయి. ఓవరాల్ కి దగ్గరగా ఉన్నా కానీ ఎక్కువగా అప్రిషియేషన్ అనేది లేదు, ఎందుకంటే రెసిడెన్షియల్ గా గ్రో ఎక్కువ కాలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి 18,000 నుంచి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తర్వాత రాయరావుపేటలో మనకి 16,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్.
దాని తర్వాత కీసరగుట్ట, మనకి కీసరగుట్టలో టెంపుల్ ఉంది. సో టెంపుల్ బేస్ చేసుకొని కీసర టౌన్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. సో అక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 19,000 to 22,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో అలానే మనకి కొంచెం ముందుకెళ్తే రామలింగపల్లిలో 14,000 నుంచి 17,000, తర్వాత బొమ్మల రామారంలో 9,000 నుంచి 12,000. ఇవన్నీ కూడా మనకి కీసరగుట్ట టౌన్ బేస్ చేసుకొని మనకి డెవలప్మెంట్ అనేది చూసాము. నెక్స్ట్ హైదరాబాద్ సౌత్ లో చూసుకుంటే మనకి ప్రామినెంట్ గా మెయిన్ హైవేస్ వచ్చేసి కరీంనగర్ హైవే, దాని తర్వాత మనకి మేడ్చల్ హైవే. సో కరీంనగర్ హైవేలో మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చే టౌన్ వచ్చేసి మనకి ఈ లియోనియా రిసార్ట్స్ ఇవన్నిటి దగ్గర చూసుకుంటే 22,000 నుంచి 25,000 per స్క్వేర్ యార్డ్. తర్వాత షామీర్పేటలో 28,000 నుంచి 28,000 per స్క్వేర్ యార్డ్. షామీర్పేట కూడా ఒక వెల్ డెవలప్డ్ టౌన్, మనకి రెసిడెన్షియల్ గా మంచి గ్రోత్ ఉన్న ఏరియా ఇది. సో ఇక్కడ 25,000 నుంచి 28,000. అలానే మనకు కొంచెం ముందుకు వెళ్తే రత్నాలయం వస్తుంది. సో రత్నాలయం దగ్గర కూడా మనకి 20 నుంచి 23,000 per స్క్వేర్ యార్డ్. శ్రీ జగన్గూడలో 16,000 నుంచి 18,000. అలానే కొంచెం ముందుకు వెళ్తే హైవేలో కరీంనగర్ హైవేలో లగడపాటి మలక్పేట వస్తుంది. ఇక్కడ 19,000 నుంచి 22,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో అన్ని హైవేస్ లో పోల్చుకుంటే వెస్ట్ సౌత్ కంటే మనకి నార్త్ ఈస్ట్ కొంచెం స్లోగా ఉన్నాయి. సో నార్త్ కూడా మనకి కాన్స్టెంట్ అప్రిషియేషన్ అనేది మనం చూస్తున్నాం. కాకపోతే నార్త్ హైవేలో మెయిన్ గా కంటోన్మెంట్ ఎఫెక్ట్ ఉండడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెము బ్రేక్ అవుతుంటుంది మధ్యలో. సో దానివల్ల రేట్స్ అనేది అప్రిషియేట్ కాలేదు. కాకపోతే షామీర్పేట టౌన్, తర్వాత తుర్కపల్లి లాంటి ఏరియాస్ లో మంచి డెవలప్మెంట్ అనేది చూసాము. అలానే మనకి ఓవరాల్ దగ్గర మందాయపల్లిలో 33,000 per స్క్వేర్ యార్డ్ నుంచి 35,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మునీరాబాద్ లో 24,000 నుంచి 27,000 per స్క్వేర్ యార్డ్. సో మనకి మునీరాబాద్ లో ఆల్రెడీ ఐటీ పార్క్ అనౌన్స్ అయింది, కాకపోతే వర్క్ అనేది ఇంకేం స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ 24,000 నుంచి 27,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత మనకి కాన్పూర్ లో 22,000 నుంచి 23,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. హైదరాబాద్ నార్త్ లో మనకి ఇంకా చూసుకుంటే మనకి కరీంనగర్ హైవే, దాని తర్వాత మనకి మేడ్చల్ హైవేలో చూసుకుంటే మనకి కరీంనగర్ హైవేలో మనకి కరీంనగర్ హైవే దాటిన తర్వాత మేడ్చల్ హైవేలో చూసుకుంటే గౌడవల్లిలో 32,000 నుంచి 34,000 per స్క్వేర్ యార్డ్. సో మనకి రావల్కోల్ ఇవన్నీ కూడా కరీంనగర్ హైవే టు మేడ్చల్ హైవే మధ్యలో వస్తాయి. సో మేడ్చల్ హైవేలో చూసుకుంటే మనకి మేడ్చల్లో 34,000 నుంచి 38,000 per స్క్వేర్ యార్డ్. ఇది ఆల్రెడీ వెల్ డెవలప్డ్ టౌన్, మనకి ఆల్మోస్ట్ 20 years నుంచి అన్ని ఫెసిలిటీ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పబ్లిక్ వచ్చేసి సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ కోంపల్లి రేంజ్ లో మనకి డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది. సో మనకి మాల్స్ కానీ తర్వాత అపర్ నవాల ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ లాంచ్ అయ్యాయి కాబట్టి రేట్స్ అనేవి ఇక్కడ అప్రిషియేట్ అయిపోయి 34,000 నుంచి 38,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తర్వాత కిష్టాయిపూర్ లో 23,000 నుంచి 25,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత రావల్కోల్లో 20 నుంచి 22,000 per స్క్వేర్ యార్డ్. అత్తివెల్లిలో హైవేకి దగ్గర ఉంది కాబట్టి 26,000 నుంచి 27,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. తర్వాత సోమారం విలేజ్ మనకి హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్తే 22,000 నుంచి 23,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఈ ఏరియాస్ కూడా మంచి అప్రిషియేషన్ అనేది మనం చూసాం. కాన్స్టెంట్ అప్రిషియేషన్ కింద ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఎల్లంపేటలో 19,000 నుంచి 20,000 per స్క్వేర్ యార్డ్. దబీల్పూర్ లో కూడా మనకి రైల్వే స్టేషన్ ఉంది, MMTS రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా 18,000 నుంచి 21,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మనకి ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే అన్ని ఈ రాయలాపూర్ అవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 30,000 per స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయి. మేడ్చల్ హైవేలో కూడా మనకి రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉంది. సో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రేట్స్ అనేది తక్కువ ఉంటాయి, రైల్వే ట్రాక్ కంటే ముందు మనకి రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో గిర్మాపూర్ ఇలాంటి ఏరియాస్ లో చూసుకుంటే రేట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ దుండిగల్ హైవేలో చూసుకుంటే మనకి రేట్స్ దుండిగల్ దగ్గర 30,000 నుంచి 32,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. తర్వాత మనకి గాగిలాపూర్ లో 32,000 నుంచి 34,000. గడ్డపోతారంలో మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న, వాటర్ పొల్యూషన్ ఉన్నా కానీ రేట్స్ 30,000 రేంజ్ లో ఉన్నాయి. దాని తర్వాత కిష్టాయపల్లిలో కూడా మనకి 28,000 నుంచి 30,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో బొంతాయిపల్లిలో కూడా మనకి 18,000 నుంచి 22,000 per స్క్వేర్ యార్డ్ ఇక్కడ కూడా నడుస్తుంది. సో మనకి మేడ్చల్ హైవేలో స్కోప్ అనేది ఇంకా ఉన్నది. సో మనకి ఎల్లంపేట దాటిన తర్వాత కూడా మనకి రేట్స్ అనేవి అప్రిషియేట్ అయ్యాయి. సో మనకి కొంచెం ముందుకు వెళ్తే మనకి హైదరాబాద్ నార్త్ లో కాళ్ళకల్లో కూడా మనకి లేఅవుట్స్ వస్తున్నాయి, HMDA లేఅవుట్స్. ఇక్కడ 19,000 నుంచి 20,000 per స్క్వేర్ యార్డ్. తర్వాత కూచారంలో కూడా 17,000 నుంచి 18,000 per స్క్వేర్ యార్డ్. మనకి తూప్రాన్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 9,000 నుంచి 12,000, 12,000 నుంచి 13,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. లింగారెడ్డిపేట ఇవన్నిటి దగ్గర కూడా 12,000 నుంచి 15,000. మనోహరాబాద్ దగ్గర 15,000 నుంచి 17,000. సో ఇలా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. మేడ్చల్ హైవేలో మెయిన్ గా మేడ్చల్ హైవే అనేది సెంటర్ అయిపోయింది. సో మేడ్చల్ దగ్గర సెంటర్ అయిపోయేసరికి మనకి కాలాకల్ వరకు ఇప్పటివరకు మంచి అప్రిషియేషన్ అనేది చూసాము. సో హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ లో రిటర్న్స్ అనేవి బాగుంటాయి. సో హైదరాబాద్ సౌత్ లో ఇంకొక ఏరియా అనేది నేను మిస్ చేశాను. సో దాని డీటెయిల్స్ చూస్తే మనకి హైదరాబాద్ నార్త్
హైదరాబాద్ నార్త్లో మనం చూసుకుంటే మనకి కరీంనగర్ హైవేలో తుర్కపల్లి వస్తుంది. సో తుర్కపల్లి దగ్గర మనకి 22,000 నుంచి 24,000 పర్ స్క్వేర్ యార్డ్. దాని తర్వాత వంటి మామిడిలో మనకి 19 నుంచి 21,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఈ తుర్కపల్లి, వంటి మామిడి ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో సిటీలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్కి వెళ్ళడానికి జస్ట్ 45 మినిట్స్ టు 1 అవర్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. సో మనకి తుర్కపల్లి టు వంటి మామిడి ఇవన్నీ ఏరియాస్ కూడా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ములుగులో మనకి 18,000 నుంచి 21,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. దాని తర్వాత గౌరారం, తర్వాత మనకి సింగపల్లి, వర్గాలి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 17,000 నుంచి 18,000, 16,000 నుంచి 18,000 వరకు నడుస్తుంది. ఇదండి. సో ల్యాండ్ ప్రైస్ అనేటివి. సో మనకి ఇదన్నీ యావరేజ్ ప్రైజెస్. సో మనకి 10 to 20% వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి ప్లాట్ ఫేసింగ్ బట్టి, దాని తర్వాత హైవేకి దగ్గర ఎంత దగ్గరగా ఉంది, కనెక్టివిటీ రోడ్కి ఎంత దగ్గరగా ఉంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ బట్టి రేట్స్ అనేటివి వేరే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు అన్ని డీటెయిల్గా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.